మినపప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసి ఎప్పుడు చేస్తున్నానమ్మా. వేసుకోవచ్చు, చింతపండు వేసుకుని వేసుకోవచ్చు. తెలంగాణ నుండి చింతపండు వేసుకోరు, చింతపండు వేస్తారు ఇంకా. అప్పుడు పులుపులుగా కరకరగా సూపర్ ఉంటుంది. 2-3 నెలలు ఉంటుంది. బయట అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది. టిఫిన్లకి దోశ, ఇడ్లీ, అవసరమైతే పూరీలకు కూడా తినచ్చు, చిన్నగుళ్ళలో తినొచ్చు. చింతపండు వేస్తే కరివేపాకు పౌడర్లు చేసుకోవచ్చు. కరివేపాకు ఆకుతోటి ఔషధ పౌడర్లు చేసుకోవచ్చు. ఇట్లనే మిరగాయలు అన్నీ వేసి దాంట్లో ఔషధం వేసి చేసుకోవచ్చు. సూపరు. అన్నంలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, ఇట్లలో తినొచ్చు. ఇన్ని కాయలు ఉంచుకొని మంచిగా అది దోశలు ఔషధ పొడి వేసుకుంటే అదొక రకం సూపర్. ఇది వేగినాయి. కలర్ తెలిసిపోతుందమ్మా, కలర్ తెలుస్తుంది మనకి. వేస్తుంటే అటుకు తిప్పుతుంటే గలగలు ఆడిపోతుంటాయి కదా, ఇక తీసి మనం పక్కన పెట్టుకుంటే ఆ చల్లగాలికి మంచిగా విరిగిపోతాయి. మిక్సీ వేస్తే విరిగిన పొడి అయిపోతుంది. ఖరాబ్ అవుతుంది కదా, వేడి వేడిగా అయ్యే రాదు కదా, చల్లగా అయినా చేసుకోవాలి. చింతపండు వేస్తే ఇంకా బాగుంటుంది.